నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన పేరూరులో ఉన్నాం. పేరూరులో ఏదైతే విద్యార్థి చనిపోయిన విషయం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే ఇటు విద్యార్థి హాస్టల్లో అయితే ఇటు చదువుకుంటున్న నేపథ్యంలో విద్యార్థి అయితే జ్వరంతోనైతే మృతి చెందిన ఘటన అయితే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటనేది మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ సంబంధించిన మేనమామ ఉన్నాడు. ఆయన మాటలు వినేసుకున్న ప్రతినిధి. అసలు ఏం జరిగింది? ఇటు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిందా, లేకపోతే ఇటు హాస్టల్లో ఉంటున్నారని చెప్పి చెప్తున్నా. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? హాస్టల్లో ఉండే అండి. 3 రోజులు ఫీవర్ వచ్చిందట. 3 రోజులు ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండే. ఇంటి ముంగట కూర్చొని ఉంటే ఏమైందిరా ఎందుకు వచ్చినావు స్కూల్లో నుండి అంటే జ్వరం వస్తుంది మామయ్య అని చెప్పేసాను. జ్వరం వస్తే మరి వాళ్ళ స్కూల్ టీచర్లకు వీళ్ళకు వార్డెన్ ఉంటాడు, వాళ్ళకు చెప్పలేదారా అంటే చెప్పాను. చెప్తే ఏం చేశారా అంటే వాళ్ళు వాళ్ళు ఆ టాబ్లెట్ ఇచ్చి 3 రోజులు పడుకోబెట్టారు మామయ్య అని చెప్పాను. పడుకోబెడితే ఎట్లా అయిందని అంటే కొద్దిగా బాగానే ఉండే కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్న తర్వాత నైట్ ఇట్లా ఇక మామూలుగానే ఉన్నాడు కదా అని చెప్పేసి కాగున్నామండి. తెల్లారినాక ఇట్లా సీరియస్గా ఉన్నదని చెప్పి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళాం. సీరియస్గా ఏం లేదు, మామూలుగానే ఉండే, వామిటింగ్స్ అవుతాయని చెప్పేసి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వామిటింగ్స్ కోసం అని చెప్పి అంటే స్టెమినా లేక ఇట్లా బాటిల్స్ ఎక్కిద్దాం అని చెప్పి ఆర్ఎంపీ ఎక్కించిన తర్వాత ఇక వామిటింగ్స్ అయిపోయినాక మాలో నార్మల్గా ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఆర్ఎంపీ ఎటున్నారని తీసుకెళ్ళండి మీ పిల్లగాని అని చెప్పారు. చెప్తే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మామూలుగానే ఉండే, వామిటింగ్స్ అయిపోయినాయి కదా, మామూలుగానే ఉన్న తర్వాత నైట్ 10 గంటలకు అన్నట్టుగా ఇక మళ్ళీ సీరియస్ అయింది. సీరియస్ అయితే మళ్ళీ తీసుకొని వెళ్తే దారి మధ్యలోనే చనిపోయింది. సుమారు ఎంతకాలం అవుతుంది జ్వరం వచ్చి? ఎంతకాలం అవుతుంది? సంబంధిత ఇప్పుడు హాస్టల్కి సంబంధించిన వార్డెన్ ఉంటారు, వార్డెన్ మీరు అడగడం జరిగిందా? వార్డెన్ జరగడంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మనకు తెలియదు. తెలియకుండానే ఇట్లా వచ్చి మామూలుగా కూర్చున్నాడు. వాళ్ళు టీచర్లు అన్నలాట జ్వరం వస్తుందిగా ఇంటికి వెళ్ళి చెప్పురా బాబు అని చెప్తే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కూర్చొని ఉంటే చెప్పేసినాం. అసలు ఏమని చెప్పాడు బాబు అసలు ఉన్నప్పుడు? ఎందుకు వచ్చినావా అని చెప్తే జ్వరం వస్తుంది మామయ్య ఫుల్గా అని చెప్పి అన్నది. దాని తర్వాత ఇక ఇలా జరిగింది. చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే అధికారుల ఎవరైతే ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ఒక బాలుడు చనిపోయిన విషయం అయితే తీవ్రంగా కలిసివేస్తుందని కూడా చెప్పుకోవాలి. ఆ అబ్బాయికి సంబంధించి మదర్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రతినిధి. చెప్పండి అమ్మా, అసలు మీకు ఏమన్నా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి బాబు ఏమన్నా చెప్పడం జరిగిందా? మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సంబంధిత అధికారులు? ఈ ధర్నా కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది కదా, చెత్తంత కొడుకు ఇట్లా ఇది అయితే ఇబ్బంది కదా వాళ్ళ తల్లికి. దాని గురించి న్యాయం జరగాలని చెప్పేసి మేము ఇట్లా ధర్నా చేసినామని. ఇప్పుడు వాళ్ళ అమ్మని సాగాల్సింది ఆ అబ్బాయే ఇక పోయినాక వాళ్ళ అమ్మని ఎవరు చేస్తారు? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఇంకా ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని కూడా సాగాలి కదా. దాని గురించి అని చెప్పేసి ఇలా ధర్నా చేసినామని. అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎట్లుండేటోడమ్మా అన్నయ్య నీతోనే? ఏదన్నా ఇస్తే బాగుంటది అన్నట్టుగా మంచిగా ఉండేట్టు. నీకు చెప్పిండా నాకు జ్వరం వచ్చింది అమ్మా ఇట్లా ఇట్లా? అమ్మాయి ఛత్తీస్గఢ్ లో చదువుకుంటుంది. ఈ అమ్మాయి ఏమో చూసుకోవచ్చు. అంటే 2 పిల్లలు ఉన్నారు, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక ప్రాణం కోల్పోయిందనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒక అమ్మ కూడా ఉంది. ఏమైతారమ్మా బాబు నీకు? కోడలు మీ మనవడా? ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడ ఉండం ఛత్తీస్గఢ్ అండి. బాబు అట్లా అయిపోయిన తర్వాతే ఫోన్ చేస్తే వచ్చినాం. నొప్పి అని తనలాడి ఇది ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రధానంగా ఈ ఎవరైతే అధికారులు ఉంటారో
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ప్రాణం కూడా కోల్పోయామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని వాటిపై ఏదైతే అధికారులపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధ్యతలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా ఆ స్కూల్ ముందట కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది, ఆదివాసీ సంఘాలతో పాటు కూడా. కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనైతే తీవ్రంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా అబ్బాయి ఏదైతే మృతికి సంబంధించి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.